శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. నిన్న మనం దేవిక గారి గురించి మాట్లాడుకుంటూ కనక గారి విషయంలో వచ్చేసరికల్లా సరే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం అనుకున్నాం. సో నిజంగా మదర్ది మాత్రం ఒక సాడ్ ఎండింగ్ అండి. సాడ్ ఎండింగ్ తర్వాత అండి హీరోయిన్స్లో అంటే వాళ్ళు ఎంత తట్టుకున్నా కూడా కూతురు మీద ఎఫెక్ట్ పడుతుందండి. ఎంతైనా కూడా ఎంత వైభవంగా బతికినా కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందనే దానికి కారణం కనక జీవితం. ఎందుకంటే ఎలా డిస్టర్బ్ అయిందంటే నాన్న కూడా వెంటపడి చాలా న్యూసెన్స్ చేశాడు. న్యూసెన్స్ చేయటంటే మరి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో మనకు తెలియదు కదా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కూతుర్ని అంటది, ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో తన తల్లి హెరాస్ చేసిన తండ్రి అని ఆయన కనక అభిప్రాయం. అంచేత ఎవరికెవరికో జస్టిఫైడే. కోర్టులకు వెళ్ళారు. కోర్టులో మహాదారుణంగా తిట్టుకున్నారు. వ్యభిచారం దేవికిని అన్నాడు, నా కూతుర్ని నాకు అప్పచెప్పన్నాడు. నీ కూతురు ఎక్కడ పుట్టింది, నువ్వు ఇంపేటంటే ఈవిడంది. కోర్టులోనే కూతుర్ని కనకని ఎవరైనా అడిగితే అసలు నువ్వు ఎవరని కనక కోర్టులోనే ప్రశ్నించింది జడ్జి ముందు దేవదాస్ని. సో ఇంత గొడవలు జరిగింది. దానికి కారణం ఏంటంటే కనక అలా ప్రశ్నించడానికి కారణం కూడా ఉంది. సరే కనకను ఇచ్చింది, స్కూల్లో వేసింది. కనకను తీసుకుని వెళ్ళిపోయింది ఈవిడ. తాళి తెంచేసి ఏం చేద్దంటే ఆ క్లియరెన్స్ ఇచ్చేసింది. కోర్టు తర్వాత ముందు వెళ్ళిపోయింది. తర్వాత కోర్టు ముందు తన నుంచి విడిపోయింది. ఆ హెరాస్మెంట్ భరించలేక ఏం చేద్దంటే చాలా పిక్చర్లో నష్టాలు వచ్చినాయండి. చాలా డబ్బులన్నీ పోయినాయి మొత్తం. ఇంకా ఇప్పుడు కూడా తను జాగ్రత్త పడకపోతే ఇప్పుడు ఇక నా జీవితం వేస్ట్ అయిపోతుందని చెప్పి దేవికి భావించి ఇతని నుంచి వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చేద్దంటే ఇతను ఉంటే సినిమాలు తీస్తూనే ఉండాలి. ఒకటి అంటే ఓకే, కానీ వీళ్ళేమి మహా సక్సెస్లు తీయలేదు కదండి. ఒకటే సక్సెస్ తీశారు అంతే. దాని తర్వాత 4 ఫ్లాపులు అయిపోయింది. దాంతో వెళ్ళి సెపరేట్గా కాపురం పెట్టి తనకంటూ ఒక ఇల్లు ఉంది కదా. ఇదివరకు పెళ్లి చేసుకోమంది కూడా ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అది రాజా అన్నామలపురం ఎక్కడ సంథింగ్ వేరు సమ్వేర్ ఒక డాబా లాగా ఉంటుందండి, బాగుంటుంది ఇల్లు. ఆ తర్వాత శిథిలావస్థలో చూశాను నేను ఆ ఇంటిని. ఇల్లు వెళ్ళిపోయింది. జాగ్రత్తగా పెంచింది, స్కూల్లో వేసింది. స్కూల్లో వేసిన తండ్రి కావాలి కదా, తండ్రి లేడు. గార్డియన్గా ఎవరినో పేరు వేసింది, మేనమామ పేరు. ఎవరికి? ఈ కనకాకి. స్కూల్లో వేసినప్పుడు తండ్రి పేరు దేవదాసుని ఇవ్వల, తల్లి పేరు దేవక. గార్డియన్గా ఎవరు మేనమామని ఎవరినో వేసింది. వేసేటప్పుడు ఇది తెలిసింది దేవదాస్కి. స్కూల్కి వెళ్ళి అల్లరి చేశాడు. హూ ఆర్ యూ, అసలు నా కూతురు అది, నా కూతురు, నా తండ్రి నా పేరు యాడ్ చేయాలి అక్కడ, నా కూతురుగా రిజిస్టర్ చేయాలి మీ స్కూల్లో అని చెప్పేసి స్కూల్ అంతా అలా చేసాడు. అక్కడ ఆ చిన్నపిల్ల మనసు కొంచెం గాయపడింది. అంతే కదా. ఇప్పుడు తండ్రి ఇలా వస్తే ఇప్పుడు దాన్ని కూతుర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. నీ తల్లి మంచిది కాదు, నీ ఇది అని చెప్పి దేవదాస్ చాలా హెరాస్ చేశాడని విన్నాను నేను. స్కూల్కి వెళ్ళి టీచర్స్ తోటి పోట్లాడటం, నా పేరు రిజిస్టర్లో యాడ్ చేయండి, రిజిస్టర్ చేయండి దాని ఫాదర్గా. అంటే ఫాదర్గా రిజిస్టర్ చేస్తే ఇక్కడ రేపు కోర్టులో కూడా వాదించవచ్చు. రిజిస్ట్రేషన్ లేదు తన తండ్రిగా. ఇప్పుడు ఎక్కడ జన్మ రిజిస్టర్లు కూడా చేయించరు అప్పట్లో. ఇప్పుడు ఈయన పూర్తిగా డైరెక్షన్ వదిలేసినట్టేనండి. ఏదండి, ఈయన అసలు కంప్లీట్ వదిలేసాడు. ఇంకా అంతేగా ఆ తర్వాత వదిలేసాడు. సినిమాలకి చేయడానికి లేదు, ఆధారం లేదు కదా. వాళ్ళు ఎందుకు ఇస్తారు ప్రాపర్టీ, ఒరిజినల్ సొంతోళ్ళు. ఇప్పుడు సినిమా తీసేందుకు ప్రాపర్టీస్ ఉన్నా కూడా ఉమ్మడి మీద ఉంటుంది వాళ్ళకి. ఈయనగా ఆ తర్వాత వచ్చి ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత. ఈయన కొన్ని ఇదైన తర్వాత ఎంత అల్లరి చేసుకుంటున్నారంటే బజారు మనుషుల కంటే ఎక్కువగా అల్లరి చేసుకున్నారు. ఏమండి, ఇక కూతురు సినిమా హీరో అంటే సినిమా హీరో చేయడానికి వీల్లేదని కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే వయసు పరిగణలేదని దేవిక ఇష్యూలో చెప్పుకున్నాం మనం. గరగట్టకారును యాక్ట్ చేసినప్పుడు వయసు పరిగణలోకి రాదు యాక్టింగ్కి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అక్కడి నుంచి నీ తల్లి వేపించాలి అది ఇది చెప్పి తల్లి నా మాటలు అంటే కూతురికి విరక్తి వచ్చేసింది. ఇక తండ్రి మీద విరక్తి వచ్చేసింది.
ఇక తల్లిని నమ్ముకుని తల్లి కూతురు సుఖంగా చేస్తున్నారు. ఎంతవరకు భయపడిందంటే 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇందులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను విన్నది, ఒక నటుడు, సీనియర్ నటుడు రాజకీయవేత్త కావాలంటే ఒక 16 ఏళ్ల కన్నెపిల్లను పెళ్లి చేసుకుంటే నువ్వు రాజకీయవేత్త బాగా అభివృద్ధిలోకి వస్తావని చెప్తే ఆవిడ దేవికి గారికి చెప్తే అది ఆవిడ దేవికి గారు తెలుసు కాబట్టి తాళి కట్టి వెంటనే తాళి తీసేసాడు ఆ రాజకీయ నాయుడు, ఆ నటుడు. ఎంత వయసు అప్పుడు ఈ అమ్మాయికి? ఈ అమ్మాయికి 16 ఏళ్ళు. జ్యోతిష్కుడు చెప్పాడు అది. ఓకే. కేరళ జ్యోతిష్కుడు చెప్పాడు ఏమని, నటుడికి, సీనియర్ నటుడికి చెప్పాడు, నువ్వు 16 ఏళ్ళమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పాడు. ఎవరు వస్తారు 16 ఏళ్ళు, ఎవరు పెళ్లి చేసుకుంటారు? కానీ ఆయన అంటే గౌరవం ఉంది కాబట్టి ఈవిడ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి తాళి వెంటనే తీసేసిందని చెప్పేసి ఒక నానుడు ఉంది, విన్నాను నేను, తెలిసింది నాకు. ఏమండి ఇది అయిన తర్వాత ఇక ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలా. ఎవరో రాజకీయ నాయకుడు, ఎవరో మనకి తెలియదు, ఒక రాజకీయ సీనియర్ నటుడు, బాగా దేవికి బాగా తెలిసినవాడు, దేవికి బాగా తెలిసినవాడు, దేవికితో బాగా యాక్ట్ చేసినవాడు. మరి అంతకంటే చెప్పలేము. ఏమండి ఇది అయిన తర్వాత ఇక పెళ్ళంటూ చేసుకోరా కనుక మరి సెంటిమెంట్గా ఒకసారి తాళి కట్టారని అనుకుందో ఏమిటో మరి ఏమిటో తర్వాత. కానీ ఇండస్ట్రీలో బతకాలంటే సెక్యూరిటీ కావాలి కదా, తనకు పెళ్ళయిందే చెప్పి తన భర్త ఫారిన్లో ఉన్నాడని చెప్పి ప్రచారం చేసింది తల్లి ఉండగానే. పెళ్ళయిందని చెప్పేసి, ఎందుకంటే భర్త లేకపోతే మళ్ళీ వీళ్ళిద్దరూ ఉంటే మళ్ళీ వేరే విధంగా ఉంటుందని చెప్పేసి ఆ ప్రచారం చేశారు. తన పెళ్ళి అయిపోయిందని, భర్త ఫారిన్లో ఉన్నాడని చెప్పింది. ఆ తర్వాత ఇక ఈవిడ మీద ఇక ఈ సినిమా ఇండస్ట్రీలో కనక మీద బాగా బ్యాడ్ ప్రచారం స్టార్ట్ చేశాడు. ఎవరో ఈ తండ్రి దేవదాసు, తండ్రి అనబడే దేవదాసు. తండ్రి ఎలా అవుతాడు? ఇవన్నీ తట్టుకుని కూతుర్ని బాగా మంచి హీరోయిన్ చేసి మంచి సినిమాలు చేసింది. ఆ తర్వాత ఈ దీంతో అనారోగ్యంతో 2002లో తల్లి మరణించిన తర్వాత కనుక ఒంటరిదైపోయింది. ఒంటరిదైపోతే కనకని రమ్మని చేయడానికి ట్రై చేశాడు తండ్రి, కనకని తీసుకెళ్ళడానికి. ఎందుకంటే మంచి దీంట్లో ఉంది కదా, సినిమాలు చేస్తుంది, ఫుల్ స్వింగ్లో ఉంది. రజనీకాంత్తో కూడా యాక్ట్ చేసింది, ఆంధ్ర ఆల్ హీరోస్ తోటి యాక్ట్ చేసింది. అంచేత ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో 50 సినిమాలు చేసిందంటే తమిళ్లో. ఇక ఆవిడకి ఏంటండి, కానీ రాలా, కోర్టుకి వెళ్ళాడు, రాలా. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కనక గురించి అసహ్యంగా మాట్లాడాడు. మాట్లాడలే. ఒకసారి ఈవిడ ఎదురు కేసేసింది, నాకే నువ్వు ఆస్తి రావాలి, నువ్వు నాకు ఆస్తి రావాలని చెప్పి ఈయన కేసేసాడు. కనకేమో ఎదురు కేసేసింది, నీ ఇల్లు, నువ్వు ఉంటున్న ఇల్లు కూడా నాదే అని చెప్పి ఆస్తి రావాలని చెప్పేసి కేసేసింది. ఇలా కేసులు వేసుకుంటూ బ్యాడ్ ప్రాపగాండా చేస్తూ కనకతో అయిపోయింది. తల్లి పోయిన తర్వాత ఒంటరిది అయిపోయింది. అసలు నిజంగా అతనండి, ఇప్పుడు మనం దీని ప్రకారం చూస్తే తప్పు అక్కడే కనపడుతుందండి. అదే కదా, అతనిదే కనపడుతుంది క్లియర్ గా. అసలు నేను ఇంటర్వ్యూలో విన్నాను సార్, నేను అది చాలా బ్యాడ్ గా మాట్లాడాడు కూడా ఆవిడ గురించి, దేవిక గురించి. నా కాళ్ళు పట్టుకుంటే నేను పెళ్లి చేసుకున్నాను, తాళ్ళు ఇలా విసిరి కొట్టేసింది, నన్ను చంపడానికి మనుషులు పంపించింది అని చెప్పాడు. దేవిక నన్ను చంపడానికి మనుషులు పంపించింది అని చెప్పాడు. మరి అది జరిగిందో లేదో తెలియదు. మరి ఆవిడ మనకి గురించేదంటే అతను చెప్పిన దాన్ని బట్టే కదా మనకి సాక్ష్యం ఏదైనా సరే. అతను స్వయంగా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, ఇంగ్లీష్లోనే చెప్పాడు. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు, బాగా ఎడ్యుకేటెడ్ దేవదాస్ అని. ఏమంటే ఈ తర్వాత కనక రాననేటప్పటికి ఏం చేశాడు, ఇక తల్లి పోయిన తర్వాత కనక పిచ్చిదైపోయిందండి, ఆధారం లేకుండా పోయింది. ఆ గదిలోంచి బయటకు రాలి, ఇంట్లోంచి బయటకు రాలి ప్రెస్ వాళ్ళకి కనపడలే. ఎవరు వచ్చినా కూడా ఇక సినిమాలు కూడా చేయటం మానేసింది. ఏమంటే తలుపు వేసేసుకుని తల్లి పోయిన ఇంట్లోనే కూర్చుని, అంటే చాలా మంది అనుకున్నారు తల్లి దెయ్యంతో ఏమైనా మాట్లాడుతుందేమో అనుకుని బయట రాకుండా కిటికీలోంచి సమాధానం చెప్పేది. ఒక సీడీలు తెప్పించుకుని 3 సీడీలు తెప్పించుకుని రోజుకి
3 సీడీలు ఇంట్లో కూర్చొని చూసేది, బయటకు వచ్చేది కదా కనుక. అలా కూర్చుని ఎవరికి కనపడలేదు. దాదాపుగా 10 years అవుట్ ఆఫ్ సైట్. మరి సినిమాలు కమిట్ అయిన సినిమాలు అన్నీ అయిపోయాయి, కొన్ని అయిపోయాయి, ఇదైపోయింది. తల్లి అయిన తర్వాత ఫినిష్ చేసి వదిలేసింది, సినిమా వదిలేసింది. కొన్ని క్యారెక్టర్స్ మార్చేసుకున్నారు. ఏమండి ఇక తల్లి పోయిన తర్వాత సపోర్ట్ లేకుండా పోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. ఇటు పెళ్లి కాల, ఇటు తండ్రి సపోర్ట్ లేదు, గదిలోంచి బయటకు రాలి, తలుపు వేసేసింది. ఆ తర్వాత ఇతను ఏమి ప్రచారం చేశాడంటే కనక పిచ్చిదైపోయింది, మెంటల్ అదే ప్రచారం చేశాడు. ప్రచారం చేయగానే ప్రెస్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు, వెళ్ళిపోయి కిటికీలోంచి చెప్పేసేది వెళ్ళిపోండి అని. వీళ్ళకి ఏంటంటే అమ్మాయికి పిచ్చి లేకపోయినా కూడా వీళ్ళకి అలాగే అనిపించేది. తర్వాత ఏం క్రియేట్ చేశారంటే సామాను కొన్ని బయట పడేస్తారు, ఇంట్లో సామాను ఇక్కడ కొన్ని చింతరవందరగా పడితే ఓహో ఈ అమ్మాయి పడేసిందేమో పిచ్చిది కాబట్టి అనేది. ఒక సిచ్యువేషన్లో అయితే తలుపేసుకుని బయటకు రాలా కొంతకాలం అయినప్పుడు కనక చచ్చిపోయిందని ప్రచారం చేశారు. కనక ఈజ్ నో మోర్ అన్నారు. కానీ చాలా కాలం తర్వాత కనిపెట్టారు, కొంచెం లావ్ అయిపోయి. ఆ తర్వాత నేను ఫోటో చూశాను, నేను లావ్ అయిపోయి కుట్టి పద్మిని కూడా సెట్ చేసింది, ఆవిడ ఫ్రెండ్ అనుకుంటా. కనక ఎక్కడుందా అని చూద్దామని వెళ్ళి దేవిక ఇంటికి వెళ్ళి నేను కుట్టిక పద్మిని చెప్పడం విన్నాను నేను తమిళ్లో. దేవికి ఇంటికి వెళ్తే అక్కడి నుంచి ఆటోలో దిగి వచ్చిందంట ఒకసారి కనుక. అంటే డైరెక్ట్గా ఫోటోలో చూపించలేదు, కానీ ఒక ఫోటో మాత్రం, ఒక స్నాప్ మాత్రం చూపించింది కనకతో ఉన్నట్టుగా. సో ఇన్ని ఇడుములు పడిన తర్వాత, ఇక ఇన్ని ఇచ్చేసిన తర్వాత డబ్బుకు లోటు లేకుండా ఇచ్చేదంటే సంపాదించి 50 సినిమాలు చేసిన డబ్బు జాగ్రత్త చేస్తుంటారు కదా. అంచేత అదే పాత ఇంట్లో ఉంటూ ఈవిడ బయటకు రాకుండా ఇప్పటికీ అలాగే ఉంది కనుక. ఇంకా ఫ్యూచర్ కనపడదు. ఇంకెవరు ఇప్పుడు అమ్మాయి పర్సనాలిటీ కూడా మారిపోయింది. ఇప్పుడు వయసు అంటే సుమారు ఎంత ఉండొచ్చు అండి? దాదాపు 50 ఏళ్ళు. ఇప్పుడు 52 ఏళ్ళు. ఆ తండ్రితో కూడా కన్ఫ్రంటేషన్, ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చింది ఈడ. నువ్వేం చేసావు, నా తల్లిని అనవసరంగా నువ్వు ఇచ్చేసావని ఇద్దరు ఒకేసారి ప్రెస్ మీట్ ఇచ్చారు. ఒకసారి తమిళ పేపర్స్కి అందరికి. కాదండి ఇప్పుడు ఓకే తన ఒంటరిగా మిగిలింది అనుకున్నాం. ఇండస్ట్రీకి సంబంధించిన పరిచయాలు ఉంటాయిగా, అప్పటి వరకు చేసిన సినిమాలు ఉన్నాయి, లేకపోతే ఒకటి చెప్పండి ఇండస్ట్రీలో సంగతి చెప్పమంటారు మీరు? పరిచయాలు ఉన్నంత ఓకేనండి. ఇప్పుడు ఏదైనా డిఫరెంట్ షాప్ ఇది వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎవరు రావడానికి ప్రయత్నించరండి, దూరంగా వెళ్ళిపోతారు. పరిచయాలు ఎవ్వరు ఏమి పనిచేస్తారు. తర్వాత ఇప్పుడు పర్సనాలిటీ కూడా అవుట్ ఆఫ్ పర్సనాలిటీ అయిపోయింది ఈవిడ. హెఫ్టీ అయిపోయింది బాడీ. ఓకే సినిమాల గురించి అట్లీస్ట్ మోరల్ సపోర్ట్ పలకరించడానికో లేకపోతే ఇంకోటో అదే పద్మిని వచ్చింది, పుట్టి పద్మిని వచ్చింది, పలకరించింది. పలకరించింది, నీకెవరు నేనున్నాను అని చెప్పేసి సపోర్ట్ చేసింది. కుట్టి పద్మిని చెప్పింది, వాయిస్ లో ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్ ఛానల్ ఆవిడ తమిళ్లో చేస్తూ ఉంటుంది. ఆవిడే చెప్పింది, కనుక నేను ఏమనుకున్నాను, కనుక చూశాను, ఇక నేనున్నాను, ధైర్యం చెప్పాను నేను కనుకకి అని చెప్పేసి ఇలా అయిపోయింది కనుక. సో ఒక తల్లి జీవితం ఎలా అయిందో కూతురు జీవితం కూడా అలా అవటం అనేది ఒక ఇన్స్టెంట్లో చూస్తాం మనం. అంటే తల్లి డిస్టర్బ్ అయితే కూతురు జీవితం కూడా, అంటే ఇక పెళ్ళి ఎలాగో లేదు, ఏదో అబద్ధాల్లో బతికారు, పెళ్లి చేసుకుందని అబద్ధాలు బతికింది తప్ప. ఒక వీళ్ళ మదర్ చేసిన ఒక తప్పు అనిపిస్తుందండి. దేవిక గారు చేసిన తప్పు ఏంటంటే పెళ్లి చేయాల్సింది తనకి తప్పు అనిపిస్తుంది కదా. పెళ్లి చేసింది ఆవిడగా చేసింది తప్ప, నటుడు రాజకీయ నాయకుడు అవుతాడు, అది వేరండి. అది వేరు. అసలు అఫీషియల్ గా నేను చెప్పేది, అఫీషియల్ కంటే అప్పటికి డిస్టర్బెన్స్, ఇంకా కేసులు అవ్వలేదండి. అసలు పెళ్లి కేసులు నడుస్తున్నాయి, సంబంధం లేదు కదా. కాదు, కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు నా కూతురు నాదని కేసులు నడుస్తున్నాయి. స్కూల్కి ఊరంతా అల్లరి చేస్తున్నాడు డైరెక్టర్, నా కూతురు నాకు ఇమ్మని అల్లరి చేస్తుంది. ఈ డిస్ట్రాక్షన్లోనే ఆవిడ అనారోగ్యానికి గురై మరణించిందండి. ఇప్పుడు అతను ఊరుకోలే, డైరెక్టర్ అనేవాడు ఊరుకోలే, దేవదాస్ అనేవాడు ఊరుకోలే. ఒకవేళ మ్యారేజ్ అయినట్టుంటే ఆవిడ జీవితం ఎలా ఉండేది? మ్యారేజ్ అయినట్టుంటే ఈ డిస్ట్రాక్షన్, ఈ కేసులు నడుస్తుండగా ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్? కనక మీద కేసు ఉంది, కనకకి తండ్రికి కేసు, కోర్టులో కేసు ఉంది. కనక మీద కూడా వేసాడు కోర్టు కేసు, కనక తండ్రి మీద కూడా వేసింది. అంచేత ఈ కేసులు రన్ అవుతూనే ఉన్నాయి. దాదాపుగా 20-25 ఏళ్ళు రన్ అయినట్టు విన్నాను నేను. ఇంకెవరు చేసుకుంటారు పెళ్ళిళ్ళు? ప్రశాంతంగా పెళ్లి చేసుకోవడం కుదురుతా? తర్వాత ఈ లంపటంలోకి ఎవరైనా వస్తారా పెళ్లి చేసుకోవడానికి? అంచేత ఇలాంటివన్నీ ఒక లైఫ్ డిస్టర్బ్ అయితే సార్, రెండో లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోయినట్టేనండి.
ఏం చేద్దంటే ఒక తల్లి చేసిన ఒక తప్పు కూతురు జీవితాన్ని కూడా నాశనం చేసేది. అతను ఏంటండి పరిస్థితి? అతను ఈజ్ వెల్ ఆఫ్, శుభ్రంగా ఉన్నాడు. తర్వాత కాకపోతే ఏజ్ ఇప్పుడు 85 ఏళ్ళు ఉన్నాడు. స్టిల్ ఇంటర్వ్యూ ఉన్నాడు. ఇలా ఉంటాడు, ఇంత ఉంటాడు. అంతకుముందు బాగుండేవాడు, నల్లగా ఉండేవాడు. ఇప్పుడు కలర్ వచ్చి కొంచెం ఇంట్లోనే ఉన్నాడు. అదే వాళ్ళ యాన్సిస్టరల్ ప్రాపర్టీ వచ్చినట్టు ఉంది. సుఖంగా హ్యాపీగానే ఉన్నాడు ఒక మంచి ఫ్లాట్లో. దేవదాస్ స్టిల్ అలైవ్. అంచేత ఒక పద్ధతిలో పెళ్లి జరగకుండా, ఒక పద్ధతిలో పిల్లలు పుట్టకుండా ఉంటే సెలబ్రిటీ జీవితాలు ఏమైతాయో ఉదాహరణ దేవిక కనక జీవితాలు. ఇంచేతంటే తల్లి దీంట్లో పెరిగింది కదండి ఈవిడ. అంచే తల్లిని మర్చిపోలేకపోయింది. ఒక విధంగా సైకోగా మారిపోయింది ఇంట్లో. అంటే నిజమైన సైకో కాదు, ఒక విధంగా తనకు ఎవరున్నారు ఎవరు లేరు ఏమీ లేరు అని చెప్పేసి ఒక దిగులుతో పడిపోయింది. కొంతకాలం దెయ్యంతో మాట్లాడుతుందా, తల్లి దెయ్యంతో మాట్లాడుతుందా అని పుకార్లు కూడా లేవదీశారు. తల్లితోనే దెయ్యంలాగా ఉంది అని అన్ని పుకార్లే. ఆ ఇల్లు ఎక్స్టీరియర్ చూసారంటే ఆ సామాన్లన్నీ చిందరవిందరగా పడి విసిరేసినట్టు. అంటే కొంత క్రియేట్ చేశారు వీళ్ళు. ఎవరు వెళ్ళినా అతను మాట్లాడలే. చివరికి ఆవిడ ఒకతో వెళ్ళి మాట్లాడి కనకతోటి, అంటే బయటికి చూపించలే కనకని, తను చెప్పింది కనకకి ఏం జరిగిందో నేను కనుక్కున్నాను, ఆవిడ నేను మాట్లాడుకున్నామని మాత్రం చెప్పింది. షీఈ్ హ్యాపీ, బాగానే ఉందని చెప్పి